ఆధార్ అనేది గవర్నమెంట్ కి ఆధారంగా తయారైపోయింది. ఆధార్ నంబర్ లింక్ అయితేనే బెనిఫిట్స్ ఇస్తామంటే గ్యాస్ సబ్సిడీస్ ఎగిరిపోయినాయి. ఈవెన్ రేషన్ డీలర్లు, ఈ పెస్టిసైడ్ డీలర్లు ఎగిరిపోయారు. గవర్నమెంట్ కి కొన్ని కోట్ల భూతాలు దొరికినాయి ఆధార్ ఇంప్లిమెంట్ చేసి, ఆధార్ లింక్ చేస్తే. తర్వాత మనకి ఒక ప్రెస్టీజియస్ స్కీమ్ ఉంటుంది, మన్రేగా అని. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి హయాంలో స్టార్ట్ చేశారు. ఇండియాలో ఉన్న ప్రతి వ్యక్తికి గవర్నమెంట్ గ్యారంటీగా ఒక 100 రోజుల పని కల్పిస్తుంది. ఆ స్కీమ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు జన్ధన్ అకౌంట్స్ ఇంప్లిమెంట్ చేసిందో ప్రజెంట్ గవర్నమెంట్, జన్ధన్ అకౌంట్స్ అని అందరికీ బ్యాంక్ అకౌంట్ ఇస్తుంది. హ్యాపీగా అందరం అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నాక ఒక రూల్ తెచ్చింది. ఇప్పటి నుంచి ఈ నరేగా స్కీమ్ లో కూడా బెనిఫిట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయిపోద్ది, బయోమెట్రిక్ పెట్టి బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చేయమని చెప్పింది. నిన్నటి వరకు కూలి పనికి వచ్చిన వ్యక్తుల్లో ఈ రోజు 5 కోట్ల మంది రావడం మానేశారు. డే 1 5 కోట్లు 15 కోట్ల మంది రావడం మానేశారు. అరే ఏంది రాలేదు, ఎక్కడున్నారని చూస్తే తీరా ఆరాధిస్తే నిన్న దాకా రిజిస్టర్లో రాసిన పేర్లు వాళ్ళు చనిపోయి 10-15 ఏళ్ళు అవుతుంది. అంటే ఇన్ని భూతాలు ఉన్నాయి. ఇండియాలో కొన్ని కోట్లాది భూతాలు బయటకు వచ్చాయి. ఎప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పెట్టి అన్ని జన్ధన్ అకౌంట్ అని ఇస్తే ఫ్రీగా అకౌంట్ ఇస్తుంది అనుకున్నాం కదా, ఇచ్చాక లాగేసింది.